మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఈరోజు అయితే యాజ్ యూజువల్ నా డైలీ రొటీనే. మా హస్బెండ్ వెళ్ళిపోయాక ఆఫ్టర్నూన్ నుంచి నా రొటీన్ చూపిస్తాను ఈవినింగ్ వరకు. వీడియో నచ్చితే మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఎందుకు? ఏం తిరిగి కళ్ళు తిరిగి పడిపోతే నువ్వేం చేస్తావు? అని కొంచెం బాధపడి నీళ్ళు పోస్తావా? నీ కన్నీళ్ళు పోస్తావా? అబ్బో, పోసి ముఖం పైన నీళ్ళు పోసిన లేపనీకి ఇప్పుడు వాళ్ళకి చాయ్ పత్తి పెడుతున్నావా? దీన్ని ఏమంటారు? చాయ్ పత్తి. నువ్వేమంటావు? టీ పౌడర్. ఏం పౌడర్? టీ పౌడర్. సరే, ఎల్లోని ఏం కలర్ అంటారు? పసుపు. పసుపు. పసుపేనా ఇంకేమన్నా అంటారా? ఎల్లో. కాదు, తెలుగులో ఏమంటారు? పింక్. సరే, నువ్వు స్కూల్కి పోతున్నావా? ఏ స్కూల్? స్కూల్ పేరు ఏంటిది? అలాయ మీదేనా? సరే, బ్రేక్ఫాస్ట్ చేసావా? ఏం చేసావు బ్రేక్ఫాస్ట్? విత్ చపాతీయా? ఇప్పుడు దోశతో చట్నీ తినడానికి మధ్యలో ఈ పిజ్జా గోల్ ఎందుకు వచ్చిందంటావు? పిజ్జా ఎవరు చేశారు? బాగుందా మరి? అదే చూస్తూ చెప్పు, బాగుందా? నీ జుట్టు అంతా ఆలే దురదపడుతుంది, ముఖం అంతా. ఏం పిజ్జా చేశాను? టమాటో పిజ్జా. నీకు నచ్చిందా? నచ్చింది. మమ్మీకి ఏం చెప్పావు? నచ్చితే నాకు చెప్పవా? మమ్మీకి ఏం చెప్పావు నువ్వు నచ్చిందని? పిజ్జా నచ్చిందని? పిజ్జా నచ్చింది. ఐ లవ్ యు. నన్ను కూడా ఏదైనా క్వశ్చన్ కదా. మాకు చాలా అనమాట, ఏదైనా నచ్చితే ఏమన్నా చేస్తే సారీలు థ్యాంక్ యూల కంటే లవ్ యూ లెక్క చెప్పుకుంటాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మా చిత్తలు అడిగినందుకైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పలేవు? లైక్ చేయండి. బాయ్ బాయ్. బాబు మోహన, మమ్మీ రాయు. ఏం రాస్తున్నావు నాను? టేబుల్స్. ఎంత నుంచి ఎంత వరకు నాను? 2 to 19. కానీ 19 టేబుల్ చదివియాలి. 18 వరకు వచ్చు కదా, కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా. సరే, 19 ట్రై చెయ్యి, చూద్దాం తప్పులు పోతే. పెన్తో రాస్తున్నావా? మరి పెన్ ఎందుకు చేతిలో? స్కేల్ ఏమైంది? వీళ్ళిద్దరు ఆడిపడేసి. అంటే నువ్వు గుడ్ బాయ్, వాళ్ళిద్దరు బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయా? అవునా? ఇప్పుడు ఏ టేబుల్ రాస్తున్నావు? ఏ టేబుల్లో ఉన్నావు? ఇంకా 10 టేబుల్స్ రాయాలి. ఓకే, కానీ డాడమ్మ నువ్వేం రాస్తున్నావు బేటా? ఇట్రా చూపి. నేను అనలేదు కదమ్మా. నీ లాకెట్ ఏది? ఏమైంది?
కనీసం మ్యాథ్స్ స్పెల్లింగ్ ఉంది. అవునా? రాదా మ్యాథ్స్ స్పెల్లింగ్? ఒకసారి చెప్పావా నాకు? మ్యాటా మ్యాథ్సా? నాకేం రాదు మమ్మీ. నువ్వు ఫీల్ అవుతున్నావు కదనే? ఏదో రాదు. నాకు అర్థమైంది, నువ్వు ఫీల్ అవుతున్నావు. నేను ఫస్ట్ వీడియో తీయలేదనా? ఏ అవుతున్నావు, నాకు తెలుసులే అవుతున్నావు. పాడు పాడు, పాట బాగుంది, పాడు. ఓకే ఓకే, పాడు పాడు, పాట పాడు. చోరారి చోరారి బడుకోలారి. నాను టేబుల్స్ అడుగుతా, చెప్తావా? ఓకే. 18 9s 18 9s are 163. 160. రాంగ్. మరి ఏంటి? 162. ఓ దగ్గరలో ఉన్నావు కానీ మిస్ అయ్యా. మమ్మీ నాకు ఒక 19 7s 19 7s మమ్మీ 97 చదివిపియలేదు మమ్మీ. ఓకే ఓకే, 17 8s 17 8s. ఒక మినిట్స్ ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి. 136. గుడ్, నాట్ బ్యాడ్. రాశాము కదా. 16 6 16 6 112. 117. 16 6 96 రా. 96. చూసారు కదా, ఇవి ఇప్పుడు 16 నుంచి నా బుజ్జి- 19 వరకు ఇలాగే చెప్తాడు, కన్ఫ్యూజ్ అవుతూ క్లారిటీ మిస్ అయ్యి. నా భుజం మీద కరెక్ట్. అదే మళ్ళీ 12 to 2 to 12 టేబుల్ 13 ఈ భుజం పర్ఫెక్ట్గా చెప్తాడు. చూడండి, నేను అడుగుతాను ఇప్పుడు మీ ముందే. 12 7s 12 7s 84. 9 6 9 6 54. 9 9s 9 9s 81. 6 6 6 6 డాడమ్మా. 36. ఓకే. టేబుల్స్ అన్నీ అడిగాక అక్కడక్కడ అడుగుతారు కదా స్కూల్లో టీచర్స్ కూడా, అందుకే అలా అడిగాను. ఎందుకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అంటే, నాకు చిన్నప్పుడు గైడెన్స్ లేదనమాట, అమ్మ వాళ్ళకి ఏమీ తెలీదు. అప్పుడైనా కొంచెం సొంత తెలివితో ట్యూషన్ టీచర్స్తో నేర్చుకున్న మట్టుకి. కాకపోతే అప్పట్లో పేరెంట్స్ తీసుకునే వాళ్ళు, కానీ ట్యూషన్స్ మీద బిజినెస్ ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు కాదు కదా. తర్వాత నాకైతే 2 to 9 పర్ఫెక్ట్గా వచ్చేది, ఆ తర్వాత రాదు. ఇప్పుడు మా పిల్లలకి కూడా తెలియదు నాకు 2 to 9 టేబుల్సే వచ్చని, ఫ్రాంక్గా చెప్తున్నా, అంతే వచ్చు. 10 టేబుల్ 11 టేబుల్ ఈజీ కాబట్టి పర్లేదు. 12 టేబుల్కి కష్టపడతాను, తర్వాత అయితే అసలు రాదనమాట నాకు. కానీ మా పెద్దోడు బాగా చెప్తాడు 12 to 13. 19 వరకు నేర్చుకుంటే ఏంటంటే ఇంకా టేబుల్స్ గురించి ఎప్పుడు షాప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉండక్కర్లేదు కదా, మ్యాక్సిమం ఉంటుంది కదా అని నేర్పిస్తున్నాను అనమాట. అదే నా టార్గెట్. టేబుల్స్ అన్నీ వచ్చి ఉండాలి. చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ కూడా అడుగుతూ ఉన్నారు కదా, అందుకే. ఇవి మిస్టేక్స్ పోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, 12కి కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, అందుకోసం ఇలా టేబుల్స్ అయితే రాసేసాడు అనమాట. ఇక్కడికి మా చదువు టైం అయిపోయింది, మా చిన్నోడిది కూడా అయిపోయింది. ఇక్కడైతే మా చిత్తళ్ళు అయితే ఏడుస్తూ ఉంది పాపము. షూస్ వేసాను, తన బాధ కాదన్నమాట, అసలు తట్టుకోలేకపోతున్నాను.
చాలా బాధేస్తుంది. కొన్నిసార్లు పర్లే చెల్తా ఎవడేమంటే ఏంటిలే అనిపిస్తూ ఉన్నా సరే కూడా లేదు ఎంత స్ట్రగుల్ పడింది. 14 days బేబీ నుంచి స్ట్రగుల్ పడింది. ఆ మాత్రం ఎందుకు ఉండాలి ఆ చిన్నది, దాన్ని కూడా క్లియర్ చేద్దాం అనిపిస్తూ ఉంది. కానీ ఆమె ఏడ్చేడుకు అస్సలు తట్టుకోలేకపోయాను. నార్మల్ డేస్లో అయితే పర్లేదు, నేను అటో ఇటో బుజ్జిగిస్తుండే. కానీ ఇంకా వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల కాలేదు అసలు. వాళ్ళ పెద్దన్నయ్య ఏడ్ చేస్తూ, వాళ్ళ చిన్నన్నయ్య అరుస్తూ, విప్పే మమ్మీ విప్పే, మన చెల్లి బాగానే ఉంది విప్పే అని అరిచి ఫైనలీ ఇంకా వాళ్ళ చిన్నన్నయ్య అయితే మా పెద్దోడు బాధ మాత్రమే పడతాడు, కానీ ఏ అడుగు ముందు వేసి చెయ్యలేడు అనమాట. వాడు కొంచెం భయపడతాడు. మా చిన్నోడు అలా కాదు, చేసేస్తాడు. దాన్ని కవర్ చేసుకునే అంత, కాంప్రమైజ్ చేసే అంత ఉంటుంది అనమాట వాడి దగ్గర. ఇంకా విప్పేశాడు చూడు, వాళ్ళ చెల్లి కాళ్ళు చూపిస్తున్నాడు. ఇంకా అవే వీడియో తీసిన ఎలా అయిపోతాయి చూడండి. చాలా గట్టిగా ఉంటాయి అసలు. మనకు చిన్న చెప్పు కరిస్తే, కొత్త చెప్పు కరిస్తేనే తట్టుకోలేం కదా. తనకి ఏంటంటే అలా ఉండకూడదు అని కొంచెం అడుమెత్తుతుంది. దానికోసం ఇదంతా తప్ప కొన్నిసార్లు అది కూడా అవసరం లేదనిపిస్తుంది అన్నమాట. ఇంకా తర్వాత లంచ్ చేసి కొద్దిసేపు అయితే పడుకోబెట్టేశాను అన్నమాట. ఇంకా అసలు ఎండలకి ఏం చేయగలుగుతున్నాము, టీవీ చూసినా ఒక్కపోతే వేడి గాలి వేస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ లేచేసి ఇల్లు వాకిలి ఊకేసుకున్నాను అనమాట. ఇల్లు వాకిలి ఊకేసుకొని ఇంకా బయట చల్లగాలి వస్తుంటే నేనైతే మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ మర్చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం ఉన్నాయి బట్టలు, అన్నీ ఒకేసారి పట్టట్లేవు. కొన్నిసార్లు పట్టినా నా దగ్గర చిన్న వీళ్ళవి ఎక్కువైపోతున్నాయి కదా, అవి క్లిప్స్ సరిపోవట్లేవు అనమాట. నేను ఇంకా క్లిప్స్ కొనాలని కూడా అనుకోవట్లేదు. 4 క్లిప్పులతో మెయింటైన్ చేస్తూ ఉన్నారండి, ఇంకొకటి చప్పున పెట్టి. ఇంకా చెడ్డీలన్నీ అయితే గ్రిల్స్ మీద వేసుకుంటాను కాబట్టి దాంతో సరిపోతుంది అన్నమాట. అందుకోసమని. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.